మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరమని తెలిసినా చాలామంది ఈ రోజుల్లో మద్యం తాగుతున్నారు. కొంతమంది అయితే మద్యం తాగడాన్ని ఓ ప్రెస్టీజ్లా భావిస్తున్నారు. ఈ క్రమంలో రకరకాల లిక్కర్ బాటిళ్ళు, వాటిలో మద్యాన్ని తాగేందుకు రకరకాల గ్లాసులు, వాటికి తోడు చీర్స్ చెప్పే సంస్కృతి కూడా కొనసాగుతోంది. మరి ఈ చీర్స్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు చెబుతారో తెలుసుకుందాం. మీరు చూసే ఉంటారు, చాలామంది డ్రింక్స్ తాగేటప్పుడు చీర్స్ కొట్టుకుంటారు. ఇలా గ్లాసులను తాకించి చీర్స్ చెప్పుకోవడం పార్టీల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ప్రధానంగా సంపన్నులు, సెలబ్రిటీలు ఇదో గొప్ప కల్చర్లా ఫాలో అవుతూ ఉంటారు. కానీ అసలు విషయం తెలిస్తే ఇలా చేయరేమో. ఈ చీర్స్ చెప్పుకోవడం వెనుక ఓ ప్లాన్ ఉంది. మధ్యయుగం నాటి సముద్ర దొంగలు ఈ సంప్రదాయాన్ని ప్రారంభించారు. వారు ఓడల్లో దోపిడీ చేశాక ఆ సొమ్మును పంచుకోవడానికి, తమ విజయాలను సెలబ్రేట్ చేసుకోవడానికి ఏదైనా దీవిని చేరుకునేవారు. ఎంతైనా దొంగలు కాబట్టి వారు ఎంతసేపు తమ తోటి దొంగలను ఎలా చంపాలి, మొత్తం సొమ్ము తామే ఎలా కాజేయాలి అని ఆలోచించేవారు. అందులో భాగంగా మద్యంలో విషం కలిపేవారు. ఈ ప్లాన్ మొదట్లో వర్కౌట్ అయినా ఆ తర్వాత అందరికీ తెలిసిపోయింది. దాంతో మద్యం తాగాలంటేనే డౌట్ రావడం మొదలైంది. ఏది మంచి మద్యమో, ఏది విషపూరితమో తెలియదు. ఈ పరిస్థితుల్లో సముద్ర దొంగలు ఓ డీల్ కుదుర్చుకున్నారు. మద్యం తాగే ముందు తమ గ్లాసులతో చీర్స్ కొట్టుకోవాలని డిసైడ్ అయ్యారు. అది కూడా నెమ్మదిగా కాదు. చీర్స్ కొట్టినప్పుడు ఒక గ్లాసులో మద్యం మరో గ్లాసులోకి చిందేది. ఆ తర్వాత అందరూ హాయిగా తాగేవారు. ఈ చీర్స్ సంప్రదాయం మొదట బ్రిటన్లోకి వచ్చింది. ఆ తర్వాత బ్రిటిష్ వారు పాలించిన వలస రాజ్యాల్లోకి వ్యాపించింది. మన ఇండియాలోనూ ఇది ఉంది. ఇలా వేల సంవత్సరాల నుంచి ఈ చీర్స్ కల్చర్ కొనసాగుతోంది.